జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా నల్గొండ ఎన్జీ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. జగ్జీవన్ రామ్ అంటరాని వారికి తన జీవితాన్ని అంకితం చేశారని కోమటిరెడ్డి కొనియాడారు. అందరూ సమానంగా ఉండాలన్న లక్ష్యంతో అంటరానితనం, కుల నిర్మూలనకు కృషి చేశారన్నారు. వ్యవసాయ రక్షణ శాఖ మంత్రి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి దేశంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారని మంత్రి గుర్తు చేశారు. ప్రత్యేకించి వ్యవసాయంలో హరిత విప్లవానికి కృషి చేశారన్న ఆయన దేశంలో ఎగుమతులు ఉచ్చ స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని తెలిపారు. జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమార్ లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు కోమటిరెడ్డి. మనం భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నామంటే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్లో చేసిన ఆ రోజు మార్పులు కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే నిజంగా బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి మనం మన యువత ఒక ఆశయంతో ముందు పోవాలి, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయనతో పాటు ఈరోజు మనం రాజ్యాంగం రచించిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దాంట్లో సభ్యునిగా ఉంటూ ఆ చేసిన సత్వర ఫలితాలే ఈరోజు మనందరం కూడా ఈ మాత్రం ఉన్నామంటే అలాంటి నాయకుల స్ఫూర్తిని మన మీరా కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో మేమందరం ఉన్నాం. మీరు పార్లమెంట్ సభ్యులు కాకుండా ఎమ్మెల్యేగా ఆ రోజు అక్కడ వెళ్ళడం జరిగింది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మా అందరిని పిలిచి మాట్లాడుతూ ముందుగా ఎంత అడ్డం వచ్చినా సమైక్యాలు అడ్డుపడ్డా సరే ఆ రోజు